తాజా 30 రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా పరిస్థితి కూడా ఇలాగే తయారైందని అంటున్నారు. ఎమ్మెల్యే మంచి దూకుడు ప్రదర్శిస్తున్నా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తన విజయంపై మాత్రం ఆమె వణికిపోతున్నారు. పార్టీ పరంగా వైసీపీలో తనలాగా చెలరేగిన మహిళా నేత లేకుండా చేస్తున్నారు రోజా. అదేవిధంగా అసెంబ్లీలోనూ రోజా ఉంటే అమ్మో అనే పరిస్థితినే కల్పించారు. విషయం ఏదైనా అధికార పక్షం ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించడం రోజాకు జబర్దస్త్తో పెట్టిన విద్య అని నిరూపించారు. ఆమెతో పోరాడే ఓపిక లేక సభలోనే ఏడ్చేసిన అధికారిక పార్టీ ఎమ్మెల్యేలను మనం చూసాం కూడా. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. అదే పరిస్థితి ఇప్పుడు రోజాను కలవరపాటుకు గురి చేస్తుంది. తనకు ఎంత నోరున్నా ప్రజల్లో మాత్రం అంత ప్రతిష్ట లేదని రోజాకు తెలిసిపోయిందట. వాస్తవానికి 2014 ఎన్నికల్లో నగర నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణంపై గెలిచిన రోజాకు 2019 ఎన్నికలు మాత్రం ఇప్పటి నుండే ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అప్పటి ఎన్నికల్లో కేవలం 900 ఓట్ల తేడాతో గెలిచిందంటే గాలికి ఉన్న హవా ఏంటో అర్థమవుతుంది. అయితే రాబోయే ఎన్నికల్లో గాలి ముద్రకృష్ణ పోటీ నుంచి తప్పుకుంటున్నారు. వయసు రీత్యా కావచ్చు, లేదా తన వారసత్వాన్ని కుమారుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో కావచ్చు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పేశారు. అదే సమయంలో తన అసెంబ్లీ టికెట్ను తన కుమారుడు గాలి భానుప్రకాష్ నాయుడికి ఇప్పించేలా చక్రం తిప్పుతున్నారు. దాదాపు ఇది ఓకే అయిపోయింది. ఇక యువనేత అయిన భాను ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనికి అధికారం లేకపోయినా కూడా దగ్గరుండి మరీ పరిశీలించి ప్రజలకు చేరువ అవుతున్నారు. గ్రామాలను ఇప్పటికే చుట్టుపట్టినట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలోనూ ఆయన ముందుండి కథ నడిపిస్తున్నారు. దీంతో తన తండ్రి ఎమ్మెల్యేగా లేకపోయిన లోటును బాను తీరుస్తున్నాడని ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న ముద్దు కూడా స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు సాయం అందేలా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో గాలిపై అభిమానం పెరిగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో రాబోయే ఎన్నికల్లో ముద్దు తన స్థానంలో తన కుమారుడు భానును నిలబెట్టినా ప్రజలు ఆదరించేలా వాతావరణం మారిపోయిందని తెలుస్తోంది. ఇదే సమయంలో వివాదాల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న రోజా ప్రతి విషయాన్ని విమర్శించుచుండడం ఎక్కువ మంది జనాలకు నచ్చడం లేదని సమాచారం. ప్రభుత్వం చెడు చేస్తే విమర్శించాలి కానీ మంచి చేసిన విమర్శించడం ఏంటని వారు ఎదురు ఆమెను ప్రశ్నిస్తున్నారట. దీంతో ఇక రోజా తన హవా తగ్గిపోయిందనే విషయాన్ని గుర్తించిందట. అదే సమయంలో ముద్దు పోటీ చేస్తే తన గెలుపు ఖాయమని, అలా కాకుండా భానుప్రకాష్ రంగంలోకి దిగితే కష్టమేనని తన సహచరుల వద్ద చెప్పుకొస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు నగరిపై రోజా నజర్ పడడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.